శాసనసభ అంటే శాసనాలు మనకు కావాల్సినటువంటి ప్రజల కోసం, ప్రజల కొరకు, ప్రజా సమస్యల గురించి, ప్రజా ప్రయోజనాల గురించి ఏమేం చెయ్యాలి, ఏం చేస్తే మనకి ఇలా ఉపయోగం జరుగుతూ ఉంటుంది, మారుతున్న కాలాన్ని బట్టి మనం ఎలాంటి మార్పులు తీసుకొని రావాలి, అవును, కొత్తగా వస్తున్న సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులో తీసుకొచ్చేసి ఏ విధంగా ప్రజలకు అందజేయాలి, తద్వారా రాష్ట్ర ఆదాయాన్ని ఎలా పెంచాలి, రాష్ట్ర ఆస్తులను ఎలా పెంచాలి, దీని మీద ఆలోచించుకొని శాసనాలు చేస్తూ ఉంటారు. అలాగే మామూలుగా ప్రజలకు సంబంధించినంత వరకు వాళ్ళు ప్రశాంతంగా ఉండటం కోసం లా అండ్ ఆర్డర్ని చక్కగా ఎలా చేయాలి అనే దాని మీద దృష్టి పెడతా ఉంటారు. చర్చలు జరుగుతూ ఉంటాయి, దాని మీదే చర్చలు చేయాలి, దాని మీదే వాళ్ళు శాసనాలు చేయాలి. ఇక్కడ దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే ఈరోజు మామూలుగా శాసనసభ్యులు ఏ విధంగా ఆలోచించుకుంటున్నారంటే ఇది నా రాజ్యం, నేను సామంతరాజుని, ముఖ్యమంత్రి ఏమో మన రాష్ట్రానికి రాజు, ఈ శాసనసభ నియోజకవర్గ పరిధి మొత్తానికి నాదే సామ్రాజ్యం అనే విధంగా ఫీల్ అయిపోతా ఉన్నారు. అంటే ఒకనాడు మీరు గమనిస్తే స్వతంత్ర పోరాటంలో పాల్గొని ఆస్తులు పోగొట్టుకొని ప్రజల కోసం పోరాడిన వాళ్ళ వ్యక్తులు ఒక్క రూపాయి కూడా ఖర్చు పెట్టే పని లేకుండా ప్రజల మన్ననలు పొంది శాసనసభ్యులు అయ్యేవాళ్ళు. నిజంగానే వాళ్ళు ఆ రోజున్న ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఏమేం కావాలో మౌలిక వసతుల గురించి ఆలోచించేవాళ్ళు. రాష్ట్రంతో ఏ ప్రభుత్వం అధికారంలో ఉండా స్వపక్షాలు కూడా ఏదైనా పొరపాట్లుంటే ఎలుగెత్తి చాటి వాళ్ళకి ఇది మీరు పొరపాటు చేస్తున్నారని చెప్పి విమర్శలు సావధానంగా కూడా వాళ్ళు వినేవాళ్ళు. కానీ ఈ రోజు పరిస్థితి మారిపోయింది. అందుకే మొన్న శాసనసభాపతి అన్నాడు, రాని వాళ్ళకి ఉద్యోగస్తులు ఎవరన్నా ఉద్యోగం చేసేవాళ్ళు సరిగ్గా రాకపోతే జీతాలు ఇస్తారా అని అన్నారు. ఇక్కడ జీతాల గురించి కాదు గమనించుకోవాల్సింది, వాళ్ళని జీతగాళ్ళుగా మనం లెక్క వేయకూడదు. వాళ్ళు శాసనకర్తలు. అవును, శాసనకర్తలు కాబట్టి వాళ్ళకి కొన్ని బాధ్యతలు ఉంటాయి. రేపు పొద్దున ప్రజలు ప్రశ్నించాలి. అవును, ప్రజలు ప్రశ్నించాలి దీని గురించి.